మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ గ్రహ గోచార ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి? మా మీనరాశి వారికి ఈ మాసమంతా కూడా కుజగ్రహ అనుగ్రహం లేక నానా విధాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు అనుభవిస్తూ, మరి మీనరాశి వారు ఆల్రెడీ ఏలినాడి శని ప్రభావంలో ఉండి, దానికి తోడు పుండు మీద కారం జల్లినట్టుగా కుజుడు కూడా వచ్చి అక్కడ చేరాడు. మే 10 వరకు ఆయన అక్కడే ఉంటాడు, సొంత ఇంట్లో. ఎలా ఉంటాడు? భగ్గు భగ్గు అంటూ ఉంటాడు. అగ్ని జ్వాలలు, ఆయన ఎక్కడుంటే అక్కడ అగ్ని జ్వాలలే కుజుడు. అదిగాక ఇప్పుడు జలరాశిలో ఉన్నటువంటి అగ్నితత్వపు గ్రహానికి ఇంకా మంటలు ఎక్కువ అవుతూ ఉంటాయి. దానికి తోడు వాయువు, ఆయనేమో శని భగవానుడేమో వాయుతత్వ గ్రహం. ఇంకా ఈ కుజుడికి ఒళ్ళు మంటలే. ఇంకా ఆ మంటలంతా ఎవరికి వస్తాయంటే ఈ జన్మరాశి వాళ్ళకి ఆరాలాగా వచ్చేస్తూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ధన విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, చివరికి వీళ్ళు మాట్లాడే విషయంలో కానీ పూర్తిగా వీరికి సమస్యాత్మకమైనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మీనరాశి వారికి. అట్లాగే చివరికి ఫ్రెండ్స్ కూడా ధన విషయపరమైనటువంటి విషయంలో పెట్టుబడులు పెట్టి నమ్మించి మోసం చేయటం అంటారు కదా. నమ్మించి, అరే బాబు అక్కడ పెట్టుబడి పెడితే మనకి డబ్బులు వస్తాయట, లేకపోతే వీటిల్లో డబ్బులు పెట్టు మంచిగా కలిసి వస్తుంది, ఇట్లా పెట్టించి కూడా మోసం చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆల్రెడీ పెట్టుండొచ్చు కొంతమంది. అవన్నీ రేపు బయటపడతాయి. ఎందుకంటే మే 10 తర్వాత కుజుడు స్వక్షేత్రమైనటువంటి తన యొక్క కుటుంబ రాశిలో, అంటే మేషరాశిలో ఉంటాడు. ఈ మీనరాశి వారికి కుటుంబ స్థానంలో ఇప్పటి వరకు కాస్త దీర్ఘకాలిక పరమైనటువంటి అనారోగ్య సమస్యలు, లాంగివిటీగా ఉన్నటువంటి అప్పుల విషయంలో నానా యాతన పడినటువంటి పరిస్థితులు. కొంతమంది అయితే కోర్టులకు కూడా, కొంతమంది కేసులు పరంగా అంటే వీళ్ళకి కేసులు పడటము, ఇలాంటివి కూడా వ్యాపారస్తులు అయితే కనుక అలాంటి పనులు కూడా జరిగినాయి. కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగస్తులకు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఆందోళన. వీళ్ళు ఏదో ఒక రకంగా అందరినీ సామూహికంగా చేర్చుకొని నిరసనలు, కార్మిక సమ్మెలు, అంటే ఈ ఎలక్ట్రికల్స్కి, ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి వ్యాపార సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదమ్మా, త్రిబుల్ఈకి సంబంధించి, అలాంటి వాళ్ళు కూడా ఈ మీనరాశి వాళ్ళు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. దానివలన అసలే ఎండాకాలం, ఆరోగ్యం చెడిపోవటం, మోషన్స్, వీటి వలన కూడా హాస్పిటలైజేషను, ధనపరమైన ఖర్చు, తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాలేకపోవటం, దాని పరంగా ఆయన వైద్యాలయాన్ని తీసుకెళ్ళటం, ఇట్లా ఒకటి కాదు అన్ని రకాలుగా మీనరాశి వారికి ఇబ్బందులు కలిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన కుటుంబ స్థానంలోకి వచ్చినప్పుడు వీరు ఏది తొందరపడి మాట్లాడటము కంట్రోల్ చేసుకోవాలి మీనరాశి వాళ్ళు. కుజుడు ఏంటంటే ఫాస్ట్ గ్రహం, ఆయన ఇంట్లో ఉండి ఇంకా ఫాస్ట్గా ఉంటాడు. అదిగాక చరరాశి, నోట్లో మాట అనుకోవడం ఏంటి, ఫట్మన అంటం ఏంటి, దానివల్ల కుటుంబంలో విపరీతమైనటువంటి సమస్యలు. ఆ మాట జారన్నటువంటి వ్యవస్థకి ఆయన దృష్టిపరంగా పిల్లలతో కూడా సమస్య. వీళ్ళకి రావాల్సినటువంటి ధనపరమైనటువంటివి కానీ, లేకపోతే మాత్రార్జితమైనటువంటి విషయాలు ఎందుకు కానీ, అన్నదమ్ముల మధ్య మాట పెరిగిపోవటము, దాని ద్వారా వీరికి రావాల్సినటువంటి లాభం కూడా వీరు అనవసరంగా డబ్బు విషయంలో చేజార్చుకునే పరిస్థితులు కలుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు మాత్రం కంపల్సరీ అవకాశం ఉంటుంది. అంటే అందరికీ కాదమ్మా, వారి యొక్క జన్మజాతకంలో ఏదైనా సరే గ్రహాలు ఇన్కన్వీనియంట్గా ఉండి దశలు అంతర్దశలు బాలేకపోతేనే ఇప్పుడు గోచారంలో వాళ్ళకి ఆ విధమైన సమస్యలు వస్తాయి. కాబట్టి కుజగ్రహ పరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏలినాడి శని ప్రభావము, దానితోడు మీనరాశి వారికి బుధగ్రహము ద్వితీయంలో మే 14 వరకు ఉంటాడు. రవి కూడా అక్కడే ఉంటాడు మే 14 వరకు. కాబట్టి మే మాసంలో సరే కుజుడంటే తర్వాత వస్తాడు. ఈ రవి బుధులు మంచి యోగంలో ఉన్నారు కదా. కొంతమందికి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, లేకపోతే గృహములు, స్థలములు, వాటిని అమ్మేటటువంటి ఏజెన్సీస్ ద్వారా చక్కటి ఆకస్మిక ధనలాభం కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమందికి ఏంటంటే కోర్టు కేసులు ఉంటాయి, ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే ఈ యొక్క విద్యాలయాలు, లేకపోతే ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళ మధ్య సంయోగం సరిగ్గా లేక ధనపరమైన విషయాల్లో కోర్టు కేసుల ద్వారా కూడా, లాయర్ల ద్వారా కూడా, లేకపోతే గవర్నమెంట్ ద్వారా వీరికి ధనము నష్టపోవడానికి కూడా ఈ ద్వితీయంలో గ్రహాలు రవి బుధుడితో కలిసి ఉండటం ద్వారా బుధుడికి కూడా అక్కడ మాలిన్యం పడుతుందమ్మా. కాబట్టి కంపల్సరీ పొలిటీషియన్స్కి కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు,
చిత్రసీమలో పనిచేసే వాళ్ళు కావచ్చు, అదే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కావచ్చు, ఐటీ దాడులు జరిగే అవకాశాలు ఈ మీనరాశి వారికి ఉంటాయి. ఆల్రెడీ అయ్యో మూరో అని ఏడుస్తుంటే దానికి తోడు ఈ రవిగ్రహ ప్రభావం. బుధుడు ధనాన్ని ఇస్తాడు, ఎంత ధనాన్ని ఇస్తే అంత కోల్పోతూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు వ్రాసేటటువంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటి యందు సరైనటువంటి నిమగ్నత, సరైనటువంటి బుద్ధిని, తెలివితేటల్ని ప్రదర్శిస్తే మే 14 లోపల సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఉన్నదానికన్నా బ్రైట్గా ఉండే అవకాశం ఉంటుంది. మే 14 తర్వాత సూర్యగ్రహ అనుగ్రహం ఈ మీనరాశి వారికి కలుగుతోంది. 14 తర్వాత ధన విషయంలో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, ఏదైనా సరే వీరు ఉద్యోగరీత్యా ప్రయత్నం చేసేటటువంటి విషయాలలో ఏదైనా సరే వ్రాత పరీక్షలు కానీ, ఇంటర్వ్యూల విషయంలో కానీ, లేకపోతే ఇంకేదైనా విషయాలకు సంబంధించి అంటే విదేశాలకు వెళ్ళాలి ఉద్యోగరీత్యా అనుకున్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఈ దేశంలోనే దూరంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అమోఘమైనటువంటి కాలంగా భావించాలి. అట్లా ఏదైనా అప్పులున్నా కూడా తీర్చాలనే సంకల్పము, తీర్చే శక్తి కూడా ఉద్యోగంలో ఎదుగుదల వల్ల కూడా ఈ సూర్యుడి వలన వీరికి మే 15 తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఆలోచనలు చేస్తారు. లేకపోతే ఏదో ఒకటి అమ్ముదాం, వాళ్ళకు ఉన్నటువంటి వాహనము, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, లేకపోతే వ్యాపార భాగస్వామ్యంలో నేను బయటకు వచ్చేసేస్తే నా డబ్బులు నాకు వస్తే అప్పులు తీర్చేసుకుందాం. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమాలోచనలు చేస్తారు అప్పు తీర్చడానికి. అవన్నీ కూడా సిద్ధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రగ్రహం కూడా మే 14 వరకు వృషభ రాశిలో ఉండటం చాలా విశేషం అమ్మ. అనుకున్న ప్రతి కార్యక్రమం లేట్ అవుతుంది. అట్లాగే కాస్త ఆయుష్ కూడా ఆయన ప్రసాదిస్తూ ఉంటాడు. తర్వాత శుక్రుడు మే 15 తర్వాత ఎప్పుడైతే చతుర్థంలోకి వెళ్తాడో విద్యార్థులకి శుభయోగము. గురువు శుక్రుడు అక్కడ ఉండడం ద్వారా ఉన్నతమైనటువంటి విద్యల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సరిగ్గా కష్టపడితే ఈ గురు శుక్రులు మంచి విద్యను ప్రసాదిస్తారు. అట్లాగే కొంచెం ఆపసోపాలు పడాలి, తప్పదు. ఉన్నతమైనటువంటి గృహయోగము, వాహన యోగం కూడా కలుగుతోంది ఈ శుక్రుడు అక్కడ ఉండటం ద్వారా. బంధువుల యొక్క సహాయ సహకారాలు, లేకపోతే వీరు వారికి ఏదైనా ధన సహాయం అందించడం, ఎవరైనా బంధువులు ఇల్లు కట్టుకున్నట్టే, ఇట్లా మోస్ట్ అడ్వాంటేజ్డ్గా ఈ గురు శుక్రులు అక్కడ ఉంటారు. సరే, గురుడు 4లో ఉండటం ద్వారా సూత్రాలు మనకున్న గోచార సూత్రంలో ఎన్నో తలకాయ నొప్పులు, ఇబ్బందులు ఉంటాయి. విద్యలో ఆటంకాలు, లేకపోతే గృహ ల్యాండ్కి సంబంధించినటువంటి డీలింగ్స్ విషయంలో, కాస్త ఆర్థికపరమైన విషయాల్లో వీరు అనుకున్నది జరగకపోవటము, లేట్ అవ్వటము, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉన్న శుక్రుడు కలిశాడు కాబట్టి మంచి యోగం సిద్ధిస్తుంది. మరి వివాహ యోగం కూడా ఉందంటారా? వీరికి వివాహ యోగము ఆలస్యము సూచించడానికి ఏలినాడి శని ప్రభావం అమ్మ. ఆయన ఎప్పుడైతే జన్మరాశిలో ఉన్నంతకాలము వివాహ యోగం అనేటటువంటిది వెనక్కి వెళ్తూనే ఉంటుంది. వివాహం చేసుకున్న వాళ్ళు కూడా సతమతమవుతూనే ఉంటారు, సరైనటువంటి అన్యోన్యత లేక మీనరాశి వారు. ఎందుకంటే శని యొక్క దృష్టి ఎప్పుడైతే ఆ వివాహ స్థానం మీద పడుతుందో వచ్చినవి మిస్ అవ్వటం, అవతల వాళ్ళు ఒప్పుకోకపోవటము, లేకపోతే కోర్టు కేసులు, వివాహం అయి కూడా కోర్టు కేసులు పడటము, దాని ద్వారా ధనము నష్టం జరగటము, ఇట్లాంటి అంటే అనుకున్నటువంటి ప్రయత్నాలన్నీ ఫలించకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అమ్మ మనకి జాతకంలో, జ్యోతిష్యంలో ఉన్నటువంటి యోగాలలో వివాహ యోగం గొప్పది. సరే, దీనికి రాసులతో నక్షత్రాలతో పని లేదు, అన్నీ బాగుండి సరే, దశలు అంతర్దశలు అంటే అవి చూసే పద్ధతిలో చూస్తే ఎప్పుడు వివాహం అవుతుంది, అసలు వివాహానికి ఎందుకు ఇబ్బంది కలుగుతుందో చెప్పగలగడానికి అవకాశం ఉంటుంది జ్యోతిష్య పరిజ్ఞానంతో చూస్తే కనుక, జాతకాన్ని ఓపెన్ చేస్తే. సరే, జాతకం ద్వారా ఎన్నో యోగాలు ఉన్నప్పటికీ కూడా ఈ వివాహ యోగం దగ్గరికి వచ్చేసరికి పలచపడిపోతారు చాలామంది. నాకు ఎన్నో ఫోన్లు వస్తాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే అమ్మ, గురువుగారు మేము అబ్బాయికి చేయని పూజ అంటూ లేదు, అభిషేకాలు లేవు, ఇప్పటికీ చేస్తూనే ఉంటాం గురువుగారు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని. అమ్మ, చేసినందుకు పుణ్యమే మూట కట్టుకుంటున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరు ఏం చెప్పినా వారు చెప్పరు, ఆ గ్రహాలు పలికిస్తాయి. కొంతమందికి కర్మ ఫలితం ఇంతే ఉంటుందమ్మా, కొంతమందికి ఇంత ఉంటుంది. అదంతా కరిగిపోయేంత వరకు వీరు సంపాదించిన కర్మ ద్వారా, అంటే శరీరము కష్టపడడం ఒక కర్మ, తెలివితేటలు పెట్టడం ఒక కర్మ. ఈ కర్మని వాళ్ళు అనుభవించే డబ్బుని తయారు చేసుకుంటే ఆ డబ్బుని పూజల ద్వారా, హోమాల ద్వారా వాళ్ళు పెట్టుకున్నారనుకోండి, బ్రాహ్మణుడు బ్రహ్మతో సమానము, దేవుడితో సమానం. 10 మంది బ్రాహ్మణులకి మీరు డబ్బులు ఇచ్చారు, హోమంలో ఆజ్యము, అట్లాగే అభిషేకాలకి, వీటికి ఖర్చు పెట్టారంటే ఏంటి, పూర్వజన్మలో చేసుకున్న పాపము అంత ఉంది, అవంతా ఖర్చు పెడుతున్నారు మీరు. పూజలు హోమాల ద్వారానే ఖర్చు పెట్టాలమ్మా, లేకపోతే ఆ పాపం అంతా అట్లాగే మాలిన్యంలాగా ఉండిపోతుంది. ఇప్పుడు మనం తిన్నది కడుపులో అట్లాగే ఉంటే ఏమవుతుంది, లేనిపోని గ్యాస్ ట్రబుల్స్ వచ్చి అనారోగ్యం వచ్చేసి పెద్ద ఆపరేషన్స్ అవుతాయి. అలా కాకుండా కొంచెం కొంచెం ఖర్చు అయిపోయింది అనుకోండి, మనకి ఇబ్బందులు ఉండవు, మళ్ళీ తినగలగడానికి ఉంటుంది. ఎవరికైతే 27 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పురుషులు, మగవారు ఎవరైతే ఉన్నారో, వివాహాలు కాకపోయినా, వారి జన్మజాతకాలలో శుక్ర స్త్రీ దోషాలున్నా,
అట్లాగే వారికి సర్పదోషాలున్నా, పునర్భూ దోషాలున్నా, వివాహం పట్టాన కాకపోయినా, వివాహం అవుతుంది అనుకున్న టైంలో క్యాన్సిల్స్ అయినా, కుజదోషాలున్న వారందరి కోసము ఈ జూన్ 2వ తారీఖున హైదరాబాద్లో నా పర్యవేక్షణలో విశేషంగా కన్యా పాశుపత రుద్రహోమాన్ని ఆచరింపజేస్తూ వారే ఎవరైతే ఫోన్ చేస్తారో వారు చేసుకోదలుచుకుంటే వారిని కూర్చోబెట్టి చేసి, అట్లాగే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కళ్యాణము. ఎందుకంటే కుజదోషాలు, రాహుదోషాలు అవన్నీ ఆయన వలన, ఆయన కళ్యాణం ద్వారా తొలగిపోతాయి. ప్లస్ కన్యా పాశుపత హోమం ఏంటంటే అమ్మ విశేషమైనటువంటి దివ్యాస్త్రం, పరమశివుడికి సంబంధించినటువంటి అస్త్రాలు ఇవి. దాదాపు 256 ఉన్నాయి ఇలాంటివి పాశుపతాలు. గృహం అంటే గృహము, సంతానం అంటే సంతాన పాశుపతం, ఇట్లా చాలా ఉన్నాయి. వ్యాపార పాశుపతాలు ఉన్నాయి. అన్న పాశుపతం, ఎవరికి అన్నం దొరకట్లేదు అనుకోండి, అన్న పాశుపతం చేసుకుంటే అన్నపూర్ణదేవి అన్నం ఇస్తుంది. ఇట్లా ఉన్నాయి. నమ్మకాన్ని బట్టి చేసుకోవాలమ్మా. మరి దాంట్లో వివాహమే కదమ్మా సృష్టిని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళగలిగేది. అసలు వివాహమే కాకపోతే ఎట్లా? వాళ్ళకి అన్నీ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అన్ని వాహనాలు ఉంటాయి, మంచి యోగ్యత కలిగిన కుటుంబం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వివాహ యోగ్యత కోసము ముందు వాళ్ళకి కలిసి వచ్చే దశలు అంతర్దశలు అనుకూలించాలన్నా, చేసినవి మళ్ళీ వీళ్ళకి ఫలించాలన్నా అవకాశం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో నేను చేసే కార్యక్రమంలో తప్పకుండా మీరు కూడా ఎవరికి వాళ్ళు కూర్చొని హోమం చేపిస్తానమ్మా. వాళ్ళ చేతే హోమం చేసుకుంటే చాలా తృప్తిగా భవిష్యత్తులో వాళ్ళకి వివాహం అవడానికి పరమేశ్వరుడు అనుగ్రహం, సుబ్రహ్మణ్య అనుగ్రహం కలుగుతుందని నమ్మచ్చు. మరి గురుగారు అన్ని రంగాల వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించంటారు? దుర్గాదేవి ఆరాధన, చండీ అమ్మవారి యొక్క పారాయణ కానీ హోమాన్ని కానీ ఆచరించాలమ్మా. ముఖ్యంగా హనుమంతుడికి సంబంధించిన ప్రదక్షిణ ఆరాధన, శనివారి నియమాలు పాటించడం చాలా ఉత్తమం. సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రము కంపల్సరీ చేయాలమ్మా. కుజుడు కూడా బాలేదు కాబట్టి కంపల్సరీ ఈ మాసం అంతా సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేయటం చాలా విశేషము. దుర్గాదేవి యొక్క నామాలు ఉంటాయి, ఆ స్తోత్రాలతో నిత్యము ఆవిడ తలుచుకున్నా సరే వీరికి ఉన్నటువంటి రాహు 12లో ఉన్నాడు కాబట్టి కాస్త మానసికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ దోషాలు కూడా పోతాయి. గురుగారు మొత్తం మీద మే మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.